ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సమ్మర్ అయితే వచ్చేసింది అండ్ టెంపరేచర్స్ కూడా దారుణంగా రేజ్ అవుతున్నాయి. మీలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పార్ట్ ఏంటి అంటే అసలు ఎంత కెపాసిటీ ఉన్నటువంటి ఏసీని మనం కొనాలి, ఏ బ్రాండ్ బాగుంటుంది, ఎలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఏసీని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది, నిజంగా ఈ వైఫై టెక్నాలజీ మనకు అవసరమా కాదా, లేదా ఇవాళ రేపు మనకి ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ తో సహా వస్తుంది చూసారా, అవి ఎంత వరకు వర్త్ అనే దాని గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను మీతోటి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా చెప్పాలి అన్నట్టయితే 2025 గాను మీ ఏసీ బయింగ్ గైడ్ వీడియో. సో వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక క్లీన్ ఐడియా వస్తుంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు వేరే వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు అండ్ ప్రాపర్ గా ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా అసలు ఏసీలలో ఎన్ని రకాల ఏసీస్ ఉన్నాయని చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేటప్పటికే స్ప్లిట్ ఏసీస్. రెగ్యులర్ గా మీరు అన్నిటిల్లో చూసేటువంటి ఏసీలు ఇవే. సో ఇవి వాల్ కి డైరెక్ట్ గా హ్యాంగ్ అయిపోయి ఉంటాయి, మనకి ఎక్కడ రూమ్ లో స్పేస్ అనేవి తీసుకోవు. అండ్ దీనికి 2 యూనిట్స్ ఉంటాయి, ఒకటి అవుట్డోర్ యూనిట్, ఒకటి ఇండోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్ పేరులో ఉన్నట్టుగానే బయట ఉంటుంది, ఇండోర్ యూనిట్ పేరులో ఉన్నట్టుగానే మనకి లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ గా వీటిని ఎక్కువగా ఇళ్లలోనూ అండ్ తక్కువ పవర్ కన్సంప్షన్ కావాలనుకుంటున్న వాళ్ళకి, అలాగే లాంగ్ లాస్టింగ్ వాడుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే జరుగుతుంది. సో ఎక్కువగా ఈ ఏసీస్ ని మనం రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉంటాం. అయితే ఈ ఏసీస్ ని ఇన్స్టాలేషన్ చేయించుకోవాలంటే గనక ఖచ్చితంగా మనం టెక్నీషియన్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. మళ్ళీ ఇన్స్టాలేషన్ టైంలో ఒక 1800 నుంచి 2000 రూపాయల దాకా వాళ్ళు అయితే మనకి ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మీరు రెంటెడ్ హౌసెస్ లో ఉంటున్నారు అంటే ముఖ్యంగా ఖచ్చితంగా మీరు ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి మారేటప్పుడు అగైన్ ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు తీయటానికి మీరు ఛార్జ్ చేయాలి, అంటే దాన్ని రిమూవ్ చేయడానికి. అండ్ మళ్ళీ అసెంబ్లింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరైతే ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం ఇందులో డిసడ్వాంటేజ్, బట్ కన్వీనియన్స్ అలాగే లెస్ నాయిస్. నిద్ర అవుతున్నప్పుడు సౌండ్ కు నిద్ర పట్టదని అంటారు సరే, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే విండో ఏసీస్. ఇందాక దానిలో మనకి ఏదైతే ఇన్స్టాలేషన్ ఒక మనిషి మీద ఆధారపడాలన్నా చూసారా, అది ఇందులో ఉండదు. డైరెక్ట్ గా మన విండోకి డైరెక్ట్ గా ప్లేస్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ స్ప్లిట్ ఏసీస్ కన్నా గానీ ఇక్కడ మనకి మరింత నాయిస్ రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ స్ప్లిట్ ఏసీస్ కన్నా ఇది మరింత పవర్ కన్సంప్షన్ కావచ్చు, ప్రైస్ తక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపాటి రూమ్స్ ఉంటాయి చూసారా, తక్కువ స్క్వేర్ ఫీట్ ఉన్నవి, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈజీ టు క్యారీ, మీరు ఎక్కడికంటే అక్కడ మీరే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, మనం ఎక్కడ టెక్నీషియన్ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక పోర్టబుల్ ఏసీస్. సో పేరులోనే ఉంది పోర్టబుల్, అంటే మనం ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా వీటిని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇవి మనకి తక్కువ పవర్ కన్సంప్షన్ తో తక్కువ కెపాసిటీ తోటి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేయగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను రెంటల్ హౌసెస్ లో ఎక్కువగా ఉంటాను అన్నట్లయితే, అంటే విండోస్ ఏసీస్ ఏవైతే కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి ఏవైతే కొంచెం పోర్టబుల్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి. అదే మెయిన్ డిఫరెన్సెస్. ప్రైస్ లో మీకు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఇంకా పోర్టబుల్ ఉంది కాబట్టి మీకు ఎఫిషియన్సీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు విండోస్ దానికన్నా గానీ. బట్ కొన్ని వాటి దగ్గర అయితే మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా, అలా కాంప్రమైజ్ అవుతూ తీసుకొచ్చినటువంటి ఇన్వర్టర్స్ ఇవి. అండ్ ప్రైజింగ్ లో మీకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మనకి విండోస్ ఏసీ అలాగే పోర్టబుల్ ఏసీస్ అన్ని కూడా మనకి సేమ్ ప్రైజింగ్ లోనే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఇన్వర్టర్ ఏసీస్. ఇవాళ రేపు బాగా ట్రెండ్ అవుతున్నవి ఇవే. అఫ్ కోర్స్ మార్కెట్ లో ఎక్కువ శాతం అవైలబుల్ ఉన్నాయి కూడా ఇవే. సో నార్మల్ స్ప్లిట్ ఏసీకి ఇన్వర్టర్ ఏసీకి రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి, కాకపోతే వాడేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవి టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవేమంటే తక్కువ పవర్ కన్సంప్షన్ ని తీసుకుంటూ మనకి ఎక్కువ ఎఫిషియన్సీ తో వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఇప్పుడు మీరు ఒకవేళ స్ప్లిట్ ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నా, విండో ఏసీల్లో మీకు ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చిందా రాలేదా అనేది మాత్రం నాకు ఐడియా లేదు. మోస్ట్లీ కొన్ని బ్రాండ్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి అనుకోవచ్చు. ఈవెన్ పోర్టబుల్ లో కూడా మనకి ఇన్వర్టర్ ఏసీస్ ఉన్నాయి. సో ఏసీలలో మీకు ఇన్వర్టర్ టెక్నాలజీ ప్రైమరీగా ఉండేలాగా చూసుకొని అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని విండో ఏసీయా, పోర్టబుల్ ఏసీయా లేదా స్ప్లిట్ ఏసీ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే కనుక వీటన్నిటిలో నేను ఇన్వర్టర్ ఏసీ ఏదైతే ఉందో అది కూడా స్ప్లిట్ ఏసీ ఏదైతే ఉందో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను. సో ఇక్కడ మనం ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏసీని అయితే చూస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఎంత కెపాసిటీ కలిగినటువంటి ఏసీని మనం పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారంటే ఇవాళ రేపు మీకు ½ టన్ అనేది లేదు. సో 0.8 టన్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 టన్. సో ఈ సీక్వెన్స్ లో అంటే 1 టన్ కన్నా లోపల ఉన్నటువంటి ఏసీలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అప్ టు 120 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఏరియాని అయితే మీకు కవర్ చేయగలవు. ఒకవేళ మీ బెడ్రూమ్ కావచ్చు, మీ హాల్ కావచ్చు, లేదా మీరు యూజ్ చేయాలనుకుంటున్నటువంటి ఏరియా కావచ్చు 120 కంటే బిలో ఉంది అన్నట్లయితే 0.8 టన్ నుంచి 1 టన్ దాకా మీరైతే చూస్ చేసుకోండి. ఒకవేళ మీ స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో అరౌండ్ 120 నుంచి దగ్గర 200 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు 1 టన్ టు 1.5 టన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా సూట్ అవడం జరుగుతుంది. అంటే కూలింగ్ కెపాసిటీ
ఇవన్నీ కూడా ప్రాపర్ గా రావడంతో పాటు పవర్ ఎఫిషియెంట్ గా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీ రూమ్ సైజ్ గనక 180 లేదా అంతకన్నా ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఏరియా ఉంది, అప్ టు 300 స్క్వేర్ ఫీట్ దాకా అంటే గనక మీకు ఇక్కడ 2 టన్ ఏసీ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ అని నేను అంటాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుతుంది ఏదైతే ఉందో అరౌండ్ 280 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది మన స్టూడియో రూమ్. అండ్ దీనికి గాను నేను ఇక్కడ 2 టన్ ని యూజ్ చేస్తున్నాను. అది కూడా స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీ వాడింది. సో ఇక్కడ మనము ఎలాంటి ఏసీ కావాలో చూస్ చేసుకున్నాం అండ్ ఎలాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏసీ కావాలో చూస్ చేసుకున్నాం, ఎంత కెపాసిటీ కావాలి అనేది కూడా మనం చూస్ చేసుకున్నాం. ఇక స్టార్ రేటింగ్ ఇవే మేజర్ కీ రోల్ ని ప్లే చేయడం జరుగుతుంది. సో ఎన్ని స్టార్స్ మనకి ఎక్కువగా ఉంటే అంత పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుందని చెప్పి మీరు బండగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ని స్టార్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ప్రైస్ కూడా అంత పెరుగుతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు గనక బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్కువగా నేను వాడను, ఎండాకాలంలో కూడా నేను గంటన్నర మాత్రమే వాడతాను, ఆ తర్వాత నేను మొత్తం ఐడియల్ గా వదిలేస్తాను, రూమ్ టెంపరేచర్ చల్లారేంత వరకు మాత్రమే నేను యూజ్ చేస్తాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ 3 స్టార్ ఏదైతే ఉందో దట్స్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఒకవేళ లేదు ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బట్ నాకు పవర్ బిల్ తక్కువగా రావాలి అండ్ ఆల్మోస్ట్ నేను నైట్ ఆన్ చేసుకున్నాను అంటే ఒక 4-5 అవర్స్ దాకా నేను కంటిన్యూస్ గా యూజ్ చేస్తాను, లేదా 8 అవర్స్ లేదా నేను నిద్రపోతున్నంతసేపు నేను వాడుకుంటాను అన్నట్లయితే కనుక 4 స్టార్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక్కడ మీరు ఇనిషియల్ గా ఎక్కువ పేమెంట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టార్ కి 4 స్టార్ కి మీకు అరౌండ్ 5,000 to 8,000 రూపీస్ దాకా డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇట్ వర్త్ ఇట్, ఎందుకంటే మీకు పవర్ బిల్స్ లో ఇవన్నీ సేవ్ అవ్వడం జరుగుతుంది లాంగ్ టర్మ్ యూసేజ్ లో. ఇక 5 స్టార్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ లో మీకు చాలా బాగా యూజ్ అవడం జరుగుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి 4 స్టార్ కి 5 స్టార్ కి చాలా ప్రైస్ డిఫరెన్స్, ఆల్మోస్ట్ 10 to 15K దాకా మీకు డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు గనక లాంగ్ రన్ లో అంటే డే లో ఆల్మోస్ట్ నేను ఒక 10 అవర్స్ లేదా 12 అవర్స్ లేదా 15 అవర్స్ అలా యూజ్ చేస్తుంటాను అన్నట్లయితే గనక మీకు ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఏసీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా సూట్ అవడంతో పాటు లాంగ్ టర్మ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years 3 years అలా వాడటంలో మీకు ఆ ప్రైస్ ఏదైతే ఉందో మీకు చాలా కాస్ట్ ఎఫిషియెంట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవర్ బిల్ దీంట్లో చాలా తక్కువగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాడుతున్నటువంటి ఏసీ ఏదైతే ఉందో దిస్ ఇస్ 5 స్టార్ 2 టన్ అండ్ ఇన్వర్టర్ టెక్నాలజీ నేను యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది కొని కూడా నేను 2 years అవుతుంది. సో లాంగ్ టర్మ్ లో దీని సేవింగ్స్ ఏవైతే ఫార్ బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇవి కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ తో ఉన్నటువంటి కొన్ని ఏసీస్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ వైఫై కంట్రోల్. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గంట పడుతుంది బట్ ఇల్లు వేడిగా ఉంటుంది. సో వెళ్ళబోయే ముందలే మీరు మీ ఫోన్ లో ఉన్నటువంటి యాప్ ద్వారా లేదా త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ IoT ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్ ద్వారా మీరు దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ ఆన్ చేసి పెట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా కూడా కూల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్యూచర్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజే, బట్ నిజంగా నేను అంత వేడికి ఉండలేను అని అనుకుంటే కనుక మీకు ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ ఈ ఫ్యూచర్ రావడం వల్ల మీకు అదనంగా 2,000-3,000 రూపాయలు అడిషనల్ గా రావడం జరుగుతుంది ఖర్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది. సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ వల్ల మనకు పెద్దగా క్లీన్ అయితే కాదు బట్ సమ్ వాట్ లిటిల్ బిట్ బెటర్. బట్ నేనైతే మాన్యువల్ గా యూస్ చేస్తున్నాను. అందులో ఉండేటువంటి ఫిల్టర్స్ ని ఎవ్రీ మంత్ నేను ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను. దట్స్ ఓకే ఫర్ మీ. సో దానికోసం అడిషనల్ గా నేను డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ డిహ్యూమిడిఫైయర్ ఫెసిలిటీ కూడా ఉన్నటువంటి కొన్ని ఏసీస్ ఉంటాయి. బేసిక్ గా మనకి కూలర్స్ వాడుతున్నారు అనుకోండి, ఒళ్ళంతా బంక అవ్వటం లేదన్నట్లయితే అదంతా మాయిశ్చర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ లేకుండా డిహ్యూమిడిఫైయర్ ని కూడా ఇంటిగ్రేట్ అవుతూ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ బేసిక్ గా ఏసీ ఉండటం వల్ల మీకు హ్యూమిడ్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు రావు. నన్ను అడిగితే ఇది వేస్ట్ ఆఫ్ మనీ అని నేను అంటాను. బట్ ఫైనల్ గా మీరు ఇందులో చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కాపర్ కాయిలా లేదా అల్యూమినియం కాయిలా. సో అల్యూమినియం కాయిల్ కన్నా కానీ కాపర్ కాయిల్ ఏదైతే ఉందో మనకి కూలింగ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. సో తక్కువ పవర్ ని తీసుకుంటూ త్వరగా కూల్ అవటం జరుగుతుంది. ఎందుకంటే అల్యూమినియం కన్నా కాపర్ కండక్టింగ్ టైం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ లాంగ్ రన్ లో మీకు చాలా మంచి రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటిలో మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి టర్మ్స్ ని బేస్ చేసుకొని మీరు వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చారంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కెపాసిటీ యూజువల్ గా నేను ఇక్కడ 1 to 1.5 టన్ ప్రైసింగ్ చెప్తున్నాను. ఒకవేళ 3 స్టార్ మీరు తీసుకోవాలనుకుంటే అరౌండ్ 30,000 to 35,000 మధ్యలో, అలాగే 4 స్టార్ అయితే గనక అరౌండ్ 35,000 to 40,000 మధ్యలో, అలాగే 5 స్టార్ అయినట్లయితే గనక 40 to 45 అలాగే 50K మధ్యలో మీకు అవైలబుల్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ద టెక్నాలజీ వాళ్ళు వాడేటువంటి దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేవి వేరే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక వెరీ లిమిటెడ్ గా వాడతాను, పెద్దగా యూజ్ చేయను అన్నట్లయితే గనక వీటిల్లో కూడా మీకు సూపర్ బ్రాండ్ అండ్ కాస్ట్ తక్కువలో కావాలి అన్నట్లయితే గనక మీకు వోల్టాస్ గానీ లేదా బ్లూ స్టార్ గానీ చూడండి. ఈవెన్ ఒకవేళ లేదు మీరు లాంగ్ రన్ ఎక్కువ టైం వాడుతుంటారు అన్నట్లయితే కనుక డైకిన్ గానీ క్యారియర్ గానీ చూడండి. సో ఇక్కడ నేను పర్సనల్ గా నాకు ఆఫీస్ లో వాడేటువంటి ఏసీ ఏదైతే ఉందో క్యారియర్, ఇది వచ్చేటప్పటికి 2 టన్ అండ్ ఇది 5 స్టార్ రేటింగ్ తో నాకు రావడం జరుగుతుంది. ఆ
అప్పుడు అరౌండ్ 55,000 60,000 రూపీస్ కో నేను దీన్ని పర్చేజ్ చేశాను. ఇక అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే వీటిల్లో మనం స్టెబిలైజర్స్ ని యూజ్ చేయాలా? ఒకవేళ మీరు గనక అర్బన్ సిటీస్ లో ఉంటున్నారు అన్నట్లయితే లైక్ హైదరాబాద్ లేదా టౌన్స్ ఉంటాయి చూసారా, వాటిలో యూజ్ చేశాను. పవర్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఇవాళ రేపు ఏమి లేవు. సో అలాంటి సందర్భాలలో ఎలాంటి స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. లేదా ఒకవేళ మీరు ఇన్వర్టర్ టెక్నాలజీని వాడుతున్నారంటే ఈవెన్ దాంట్లో కూడా మీకు స్టెబిలైజర్ రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు ఇన్వర్టర్ టెక్నాలజీ కాకుండా అండ్ అర్బన్ లో ఉండకుండా ఎక్కడైనా రూరల్ ఏరియాస్ లో ఉంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ నేను స్టెబిలైజర్ ని కూడా సజెస్ట్ చేస్తాను. ఎనీవే ఆ స్టెబిలైజర్ కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ఫైనల్ గా ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఏసీ ఉన్నా లేదా ఏసీ కొన్న తర్వాత మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను నా తరఫు నుంచి ప్రోగా, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో బేసిక్ గా ప్రతి మంత్ లేదా 2 months ఒకసారి అన్నా కానీ ప్రతి ఏసీలోను ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ని రిమూవ్ చేసి వాటిని అయితే క్లీన్ చేసుకోండి. సో దట్ మనకి ఎయిర్ అనేది ప్రాపర్ గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో పవర్ బిల్ మనకి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక డస్ట్ లేదా కార్బన్ డిపాజిట్స్ కనుక దీని మీద ఫామ్ అయినాయి అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఎయిర్ ట్రాన్స్ఫరింగ్ మనకు ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అలాగే పవర్ బిల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రతి ఏసీని కూడా ఎవ్రీ 6 months ఒకవేళ కంటిన్యూస్ గా వాడుతున్నారు అన్నట్లయితే, ఒకవేళ కంటిన్యూస్ గా వాడట్లేదు నేను సీజన్ కి మాత్రమే అంటే ఎండాకాలం మాత్రమే వాడతాను అన్నట్లయితే ఎండాకాలం రాబోయే ముందల ప్రొఫెషనల్ గా ఒకసారి మొత్తం డీప్ క్లీన్ చేయించుకోండి. సో దట్ వాళ్ళు 1000 రూపీస్ 1500 ఛార్జ్ చేస్తారు. బట్ ఇట్ వర్త్ ద ఏసీ యొక్క లైఫ్ పెరగడంతో పాటు ఈవెన్ పవర్ బిల్స్ కూడా మనకి తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక కోస్టల్ ఏరియాస్ లో ఉంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సముద్రం దగ్గరలో వైజాగ్ లేదన్నట్లయితే గనక ముంబై ఇలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా వీటికి యాంటీ కొరిజన్ కోటింగ్ అయితే వేయించుకోండి. సో దట్ మీకు ఏమవుతుందంటే ఇది త్వరగా రస్ట్ గానీ అలాగే వీటి యొక్క లైఫ్ కూడా మనకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే బెస్ట్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింక్స్ లైక్ 0.8 ton నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 2 ton దాకా ప్రతిదీ కూడా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.